బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఏపీలో భూ రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు నేపథ్యంలో సబ్ రిజిస్టర్డ్ కార్యాలయాల వద్ద రద్దీ పెరిగింది. నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 14,250 రిజిస్ట్రేషన్స్ జరిగాయి. అత్యధికంగా గుంటూరు జిల్లా నుంచి 1144, ఎన్టీఆర్ జిల్లాలో 946, పల్నాడు జిల్లాలో 944, విశాఖ 658 రిజిస్ట్రేషన్లు జరిగాయి. అల్లూరు జిల్లాలో ఒక్క రిజిస్ట్రేషన్ కూడా నమోదు కాలేదని అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్లతో ప్రభుత్వానికి 107 కోట్ల ఆదాయం వచ్చినట్లుగా తెలుస్తోంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఏపీలో భూ రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు నేపథ్యంలో సబ్ రిజిస్టర్ కార్యాలయాల వద్ద రద్దీ పెరిగింది. నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 14,250 రిజిస్ట్రేషన్లు జరిగాయి. అత్యధికంగా గుంటూరు నుంచి 1,184 రిజిస్ట్రేషన్లు, ఎన్టీఆర్ జిల్లాలో 946, పల్నాడు జిల్లాలో 944, విశాఖలో 658 రిజిస్ట్రేషన్లు జరిగాయి. అల్లూరు జిల్లాలో ఒక్క రిజిస్ట్రేషన్ కూడా నమోదు కాలేదని అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్లతో ప్రభుత్వానికి 107 కోట్ల ఆదాయం వచ్చినట్టుగా తెలుస్తోంది. ఏపీలో భూ రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు నేపథ్యంలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద రద్దీ పెరిగింది. నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 14,250 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఏం జరుగుతోంది? నిన్న ఒక్కరోజే 14,250 రిజిస్ట్రేషన్లు జరిగాయంటున్నారు. మరి ఇవాల్టి పరిస్థితి ఏమిటి? అయితే ఇందుకు సంబంధించి 2 కార్యాలయాలు పూర్తి స్థాయిలో రిజిస్టర్దారులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అప్రమత్తమయ్యారు. దాదాపు నిన్న ఒక్కరోజు చూసుకుంటే 14,250 రిజిస్ట్రేషన్లు జరిగాయి. అత్యధికంగా గుంటూరు జిల్లాలో అత్యధికంగా 1,148 రిజిస్ట్రేషన్లు జరిగాయి. పల్నాడు జిల్లాలో 938, అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో చూసుకుంటే 2,000 చిల్లర పైబడి రిజిస్ట్రేషన్లు జరిగాయి. అయితే కేవలం రాష్ట్ర రాజధాని ఏర్పడి రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లాలో చూసుకుంటే అత్యధికంగా రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగింది. అయితే ఇదే తరుణంలో చూసుకుంటే ఈ రోజు కూడా ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రిజిస్టర్ కార్యాలయాలు కూడా ఉదయం నుంచి కూడా రద్దీగా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఎన్ని పోయినప్పటికి కూడా నిన్న ఒక్కరోజు చూసుకుంటే 107 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు చేరింది. ఈ రోజు కూడా అంతకు మించి ఆదాయం వచ్చే పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే సర్వర్లు గత రాత్రి చూసుకుంటే సర్వర్లు మొరాయించిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ రోజు చూసుకుంటే సర్వర్లు మొరాయింపు లేనప్పటికి కూడా ఎవరైతే రిజిస్టర్ ఓకే, థ్యాంక్ యూ రాజేష్. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఏపీలో భూ రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు నేపథ్యంలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద రద్దీ పెరిగింది. నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 14,250 రిజిస్ట్రేషన్స్ జరిగాయి. అత్యధికంగా గుంటూరు జిల్లా నుంచి 1,184, ఎన్టీఆర్ జిల్లాలో 946, పల్నాడు జిల్లాలో 944, విశాఖలో 658 రిజిస్ట్రేషన్లు జరిగాయి. అల్లూరు జిల్లాలో ఒక్క రిజిస్ట్రేషన్ కూడా నమోదు కాలేదని అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్లతో ప్రభుత్వానికి 107 కోట్ల ఆదాయం వచ్చినట్లుగా తెలుస్తోంది.